నెల్లూరు జిల్లాలో ప్రజల నెత్తిన క్యాన్సర్ రోగాలు, భూగర్భ జలాలన్నీ ధ్వంసమయ్యేటటువంటి పరిశ్రమలు. ఇథనాల్ అనేటటువంటి ఒక కెమికల్ పరిశ్రమను నెల్లూరు జిల్లా ప్రజల నెత్తిన మోపబోతున్నారు. దీన్ని తెలంగాణలో, రాజస్థాన్లో, ఇతర రాష్ట్రాల్లో ప్రజలందరూ కలిసి ఇది మా నెత్తిన మోపితే మేము ఇక్కడ జీవితాలు ఉండలేము, ఇక్కడ కాపురాలు ఉండలేము అని చెప్పి అక్కడి నుంచి తరిమి కొట్టినటువంటి పరిశ్రమని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు కొమ్మక్కయ్యి ఈ పరిశ్రమను తీసుకొచ్చి నెల్లూరు జిల్లాలో పెట్టబోతున్నారు. ఈ పరిశ్రమను పెట్టేటటువంటి సందర్భంలో రేపు అనగా డిసెంబర్ 30వ తేదీ అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ సభ ఏర్పాటు చేసింది ప్రభుత్వం అధికారికంగా. ప్రజాభిప్రాయ సేకరణ అంటే ప్రజలందరూ చెప్పేటటువంటి అభిప్రాయాలు తీసుకొని ప్రజా ఆమోదంతో పరిశ్రమ ఏర్పాటు చేయాలి. ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ సభ కోసం అక్కడ మన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గారు మూలం రమేష్ గారు అక్కడ ఉన్నటువంటి ప్రజాభిప్రాయ సేకరణలో అక్కడ ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు అక్కడ వెళ్తున్న సందర్భంలో పోలీసులు నిర్బంధించి వాళ్ళని బలవంతంగా నవాపేట పోలీస్ స్టేషన్కి తీసుకురావడం, ముందస్తు ప్రివెంటివ్ అరెస్టులని, ప్రివెంటివ్ నోటీసులని ఈ రకమైనటువంటి పరిస్థితి చేస్తున్నారు. సిపిఎం పార్టీ జిల్లా నాయకత్వాన్ని, మొత్తం నాయకత్వాన్ని సెల్ ఫోన్లు ట్రేస్ చేసి ఎక్కడున్నారు ఏందని చెప్పి ఎక్కడికక్కడ నిర్బంధాలు ప్రయోగిస్తున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే అది నిజంగా ప్రజలకు మేలు చేసేటటువంటి పరిశ్రమే అయితే ఈ నిర్బంధాలు ఎందుకు, ఈ ముందస్తు అరెస్టులు ఎందుకు? ఈరోజు తీసుకొచ్చి గృహ నిర్బంధం, ఇంటి అరెస్టులు చేసేటటువంటిది మొత్తం సిపిఎం పార్టీ నాయకులు వీళ్ళందరి దగ్గర కూడా పోలీసులను పెట్టాల్సినటువంటి దుస్థితి అవసరం ఎందుకు? మీరు నిజంగా ప్రజలకు మేలే చేస్తుంటే, ఈ పరిశ్రమ నెల్లూరు జిల్లా ప్రజలకు ఉపయోగపడుతుంటే మీరు కూడా బహిరంగంగా చెప్పండి. అక్కడ ప్రజలను ఆమోదింపజేయండి. ప్రజలకు మేలు చేసేదైతే ప్రజలే తిరగబడతారు. కమ్యూనిస్టులు అబద్ధాలు చెప్పే పని అయితే ప్రజలే తిరగబడతారు. కాబట్టి ఇది సరైంది కాదు. ఈ కూటమి ప్రభుత్వం వాస్తవాలని ప్రజలకి తెలియజేసేటటువంటి నాయకత్వాన్ని, ప్రజల పక్షాన నిలబడి పోరాడేటటువంటి నాయకత్వాన్ని, ప్రశ్నించే గలాన్ని నొక్కాలనేటటువంటి ప్రయత్నం చేస్తుంది. చరిత్రలో ఈ రకమైనటువంటి విధానాలు, ఈ రకమైనటువంటి పద్ధతులు అవలంబించేటటువంటి ప్రభుత్వాలన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయాయి. ఈ కూటమి ప్రభుత్వానికి ఈ నిర్బంధ కాండ మొన్ననే మన ఉన్నటువంటి అనకాపల్లి జిల్లాలో అక్కడ ఉన్నటువంటి అప్పలరాజు అనేటటువంటి ప్రజానాయకుడి మీద పీడీ యాక్ట్ పెట్టి ఈరోజు జైల్లో నిర్బంధించున్నారు. ఈరోజు ప్రజలకు అన్యాయం, నెల్లూరు జిల్లా ప్రజలకి ఇది నష్టం చేస్తుంది. ప్రజల జీవితాలు నాశనం అవుతాయి. ఇంతవరకు సస్యశ్యామలంగా ఉన్నటువంటి నెల్లూరు జిల్లా ఈరోజు క్యాన్సర్లు, రకరకాల వ్యాధుల బారిన పడకూడదు. ఇది అన్యాయం అని కోరుతున్నందుకు సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ గారిని, జిల్లాలో ఉన్నటువంటి అనేక చోట్ల నాయకుల్ని ముందస్తు అరెస్టుల పేరుతో నిర్బంధాలకు గురి చేస్తున్నారు. దీన్ని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. నెల్లూరు జిల్లా ప్రజలకి హాని కలిగించే, నెల్లూరు జిల్లా ప్రజల భవిష్యత్తుకి నష్టం చేసేటటువంటి ఇటువంటి పరిశ్రమల్ని ఇక్కడ పెడితే ఒప్పుకునేదే లేదు అని చెప్పి సిపిఎం పార్టీగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇథనాల్ పరిశ్రమ అనేది అనేక రాష్ట్రాల్లో మూసేసే పరిస్థితి ఉంటే దాన్ని తీసుకొచ్చి నెల్లూరులోని ఇఫ్కో సెజ్లో రేగడి చెలిక వద్ద పెట్టబోయే ప్రయత్నం చేస్తోంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. రేపు ప్రజాభిప్రాయ సేకరణ ఉంది. దాని దుష్ఫలితాలను వివరిస్తూ రేగడి చెలిక గ్రామం వద్దకి రమేష్ గారు మేమంతా వెళ్ళినప్పుడు పోలీసులు వచ్చి మీరు తప్పు చెప్తున్నారు అని రమేష్ గారు కొన్ని వాస్తవాలు వివరించారు. సార్ ఇక్కడ అంటే కాదు అని చెప్పని అరెస్ట్ చేసి 2 టౌన్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. అట్లాగే నోటీస్ ఒకటి సర్వ్ చేశారు. ఇప్పుడు హౌస్ అరెస్ట్లో ఉంచబోతున్నారు. సో దీన్ని మేమందరం మేధావులుగా కానీ, పర్యావరణ విషయం కొద్ది గొప్ప చదువుకొని తెలుసుకున్న వాళ్ళంగా కానీ పూర్తిగా ఖండిస్తున్నాం. కాబట్టి ప్రజలంతా కూడా ముక్తకంఠంతో ఇథనాల్ పరిశ్రమ ఏ విధంగా ప్రజలకి హాని చేస్తోంది అన్న విషయాన్ని తెలుసుకొని పూర్తిగా దీన్ని వ్యతిరేకించాలని చెప్పి మేము కోరుతున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.